ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖపట్నంలో విమానాశ్రయంలో వీరంగం చేశారు. నిబంధనల ప్రకారం ఎంపీని విమానంలోకి అనుమతించడం కుదరదని చెప్పినందుకు ఒక విమాన సంస్థ ఉద్యోగిని దూషిస్తూ అతనిపై దాడి చేయబోయారు. విమానాశ్రయం భద్రతా సిబ్బందిపై రంకెలేసి అక్కడున్న ఆస్తుల్ని ధ్వంసం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో చెప్పించుకొని తన పంతం నెగ్గించుకోగలిగారు. కానీ జేసీ తీరుపై ఆగ్రహించిన విమానయాన సంస్థలు ఒక్కొక్కటే ఆయనపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు, అహంకారంతో వ్యవహరిస్తున్నారు. తామడిగింది ఇవ్వకపోతే చేయి చేసుకోవడం, కాదంటే దౌర్జన్యం చేయడం. ఎంపీలు విమానమెక్కుతున్నారంటేనే సిబ్బంది భయపడాల్సిన పరిస్థితి. నిన్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్, ఇప్పుడు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. విమాన సిబ్బందిపై ఇటీవల శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేతి దురుసు, నోటి దూల మనం మరిచిపోలేదు. గైక్వాడ్ ఏకంగా విమాన సిబ్బందిని చెప్పుతో కొట్టారు. ఒకసారి 2 సార్లు కాదు, ఏకంగా 25 సార్లు కొట్టారని గర్వంగా ప్రకటించుకున్నారు. గైక్వాడ్ ప్రవర్తన పట్ల నొచ్చుకున్న విమానయాన శాఖ సిబ్బంది ఆయనపై జీవితకాలం పాటు నిషేధం విధించింది. గైక్వాడ్ తన తప్పును సమర్థించుకుంటూ పార్లమెంటులోనూ రచ్చరచ్చ చేశారు. నిషేధం సబబే అన్నందుకు సేన ఎంపీలు ఏకంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుపైనే దాడికి యత్నించారు. చివరికి విమానయాన శాఖ విమాన సంస్థలని క్షమాపణలు కోరడంతో కథ ముగిసింది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహానికి హాజరయ్యేందుకు విశాఖ వచ్చారు. తిరుగు ప్రయాణం టికెట్ ఇండిగో ఎయిర్లైన్స్ లో బుక్ చేసుకున్నారు. విమానం బయలుదేరడానికి 25 నిమిషాల ముందు వచ్చి తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వమని అక్కడి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. అయితే కౌంటర్ క్లోజ్ చేసి అరగంట దాటిందని, నిబంధనలకు వ్యతిరేకంగా పాస్ ఇవ్వలేమని ఇండిగో సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో జేసీ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. కౌంటర్లోకి చొరబడి ఓ ఉద్యోగిని మెడబట్టుకుని గెంటారు. విమానయాన సంస్థకు చెందిన బోర్డింగ్ పాస్లు ప్రింట్ చేసే ప్రింటర్ ని ధ్వంసం చేశారు. ఆయనను అదుపు చేయడానికి ఉద్యోగులు, సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నానా తంటాలు పడ్డారు. అక్కడే వీఐపీ లాడ్జ్ లో ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి విమానయాన సంస్థ అధికారులకు నచ్చజెప్పి బోర్డింగ్ పాస్ ఇప్పించారు. ఘర్షణ అంతా సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నా ఎంపీ మాత్రం తానే తప్పు చేయలేదని చెప్పారు. బోర్డింగ్ పాస్ ఇవ్వమని మాత్రమే తాను ఇండిగో సిబ్బందిని ప్రశ్నించానని, అంతకు మించి తానేం చేయలేదని, మీడియా అతి చేస్తోందని రివర్స్ లో రొసరొసలాడారు. స్నేహపూర్వకంగానే ఇండిగో సిబ్బందిని తోసినట్లు చెబుతున్నారు. All those tickets are confirmed one. They want only the pass, boarding pass. That they are not issuing. Then I said, I am also one. Then I asked, why you are not? After some time, that gentleman is stand up and he said, no sir, it is closed. How can it close? How can it close? The flight is here. Still people are in the waiting hall. I mean, they have already completed security and other things. They were there. How can you? No sir, I can't help. This is my system. I have already closed. What is this? You can open and you can close that system. Issuing pass is not an issue at all. You have closed that one, you can open it. No, sir. Then he came, that gentleman, he came. జేసీ దివాకర్ రెడ్డి ఇలా ఎయిర్పోర్ట్ లో రచ్చ చేయడం ఇది తొలిసారి కాదు. 2016 అక్టోబర్లోనూ ఓసారి ఇలాగే ఆలస్యంగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి ఎయిర్ ఇండియా ఫ్లైట్ మిస్ చేసుకున్నారు. అప్పుడు కూడా జేసీ విమాన సంస్థ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి అక్కడున్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. All those things. How can you forget, sir? You are an elected representative. Maybe I will. This man also. Am I doing anything? Am I pushing him? Forget all. Forget your publicity. See, I said no. You please keep quiet. You cannot ask that thing. Number of times. Then I said it is not.
జేసీ దివాకర్ రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. తమ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు జేసీని తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతించబోమని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ కూడా జేసీపై నిషేధం విధించాయి.